హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా. సో దానికోసం అని చెప్పి కుకింగ్కి ఈ స్టాండ్ అయితే బాగుంటుందని చెప్పి నేను ఈ స్టాండ్ అనేది బుక్ చేశాను. ఇది ఎలా ఉందో చూద్దాం. ఈ స్టాండ్ అయితే నేను యూట్యూబ్లోనే చూసాను అనమాట. ఇట్లా వంటలు చేయడానికి ఈ స్టాండ్ అయితే బాగుంటుంది అనుకుంటే ఈ స్టాండ్ బాగుంటుందని విన్నాను. సో అందుకని ఈ స్టాండ్ అనేది తీసుకోవడం జరిగింది. చూడండి ఇందులో ఏమేమి వచ్చాయో. ఇది వచ్చి స్టాండ్ కింద టైట్గా పట్టుకోవడానికి అనమాట. అది ఆ తర్వాత ఇది ట్యాబ్ లాంటివి పెట్టుకోవడానికి, ట్యాబ్లో కూడా కొంతమంది వీడియోస్ తీసేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాటికి. ఇది వచ్చి చిన్నదిగా ఉంది కదా, ఇది వచ్చి ఫోన్ కోసం అనమాట. మన మొబైల్ ఫోన్ దానికి పెట్టేసి మనం వీడియోస్ అనేది తీసుకోవచ్చు. చూస్తారు కదా, ఇది మొబైల్ ఫోన్ కోసం అనమాట. అది కొంచెం ఇలా లాగితే ఎక్స్పెండ్ అవుతుంది మన మొబైల్ సరిపోయేలాగా. అది ట్యాబ్ కోసం అని చెప్పాను కదా, అది కొంచెం పెద్దగా ఉంటుంది. ఇంకా ఇది వచ్చి స్టాండ్ అనమాట. చూస్తారు కదా, స్టాండ్ ఎలా కావాలంటే అలా వంగుతుంది, ఎలా కావాలంటే అలా మూవ్ అవుతుంది అనమాట. అది బాగా మనకి ఎలా ఫిట్ చేసుకోవాలనేది మనకు ఆ బాక్స్ మీదే ఇచ్చారు. 4 స్టెప్స్ లాగా మనం ఎలా ఫిట్ చేసుకోవాలి స్టాండ్ అని. స్టాండ్ అయితే సెట్ చేసి ఎలా ఫిట్ చేస్తున్నానో చూడండి ఒకసారి. అలా మన కిచెన్లో మనం అలా వంట చేసే చోట, అలాంటి చోట అలా టైట్గా మనం ఫిట్ చేసుకుంటే స్టాండ్ అనేది కింద కదలకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకి ఎలా కావాలంటే అలా, ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో అలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టాండ్ని ఎలా కావాలంటే అలా తిరుగుతుంది చూడండి. రౌండ్గా కావాలన్నా తిరుగుతుంది, ఎలా కావాలంటే అలా, డౌన్ అప్ ఎలా అయినా సరే మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. మనకు జూమ్లో కావాలనుకుంటే కొంచెం కిందకి దగ్గరగా పెట్టుకొని తీసుకోవచ్చు, కొంచెం పైకి కావాలనుకుంటే ఇంకొంచెం పైకి, పక్కకు కావాలంటే తిప్పుకోవచ్చు. సో అలా అనమాట. ఈ స్టాండ్ మనకి ఎలా కావాలంటే అలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ.